ఏర్పేడు మండలం వికృతమాలె పంచాయతీ పరిధిలోని నీలాద్రి అపార్ట్మెంట్ ను డెవలప్మెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ నారాయణ డిమాండ్ చేశారు. వికృతమాల పంచాయతీలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ కాలనీ నీలాద్రి కాలనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. ఫస్ట్ గవర్నమెంట్ టీడీపీ వచ్చినప్పుడు దీన్ని ప్లాన్ చేశారు 2015. స్ట్రక్చర్ బాగుంది, రోడ్లు బాగున్నాయి, ఇండ్లు కూడా బాగానే కట్టించారు. కానీ అన్నీ ఉన్న అల్లూరు టెన్షన్ అన్నట్టుగా దాన్ని మెయింటెన్స్ లేకుండా పోయింది. అందువల్ల ప్రజలు జీవించేటువంటి అవకాశం లేకుండా పోయింది. కరెంట్ సరిగా లేదు, తర్వాత మెయింటెనెన్స్ సరిగా లేదు, బస్సు సౌకర్యం లేదు. పిల్లలంతా పాపాడిపేట పోయి ప్రైవేట్ స్కూల్ చదువుతున్నారు. ఈడేమో స్కూల్ భవనం బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ అంత మంచి భవనం లేదు. స్కూల్ భవనం ఉంది, కమ్యూనిటీ హాల్ ఉంది, రోడ్లు బాగున్నాయి, పిల్లలు చదువుకుని ఉన్నారు. వీళ్ళు ఏమడుతున్నారు, మాకు స్కూల్ కావాలి, ఆడుకునే గ్రౌండ్ కావాలి అడుగుతున్నారు. సహజమే, మరి గ్రౌండ్ ప్లేస్ కూడా ఉంది, దాన్ని మెయింటెనెన్స్ లేదు, చెట్లు కలిసిపోయింది. దీన్ని బట్టి అన్నీ ఉన్నా దీన్ని సక్రమం చేయకపోవడంలో ప్రభుత్వం ఒకరిని ఒకరు వేసుకుంటున్నారు. అంతకుముందు మీరు టీడీపీ పెట్టినాయి కాబట్టి వైసీపీ మాకు అక్కడ అనుకున్నాం. మన వైసీపీ టీడీపీ వచ్చింది. ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేయలేదు, మేమేం చేయాలి వీళ్ళు అంటారు. ఇట్లా రాజకీయాలు పోట్లే కాదు, ప్రజలకు సౌకర్యం చెప్తున్నారు. ఏ పార్టీ అయితే ప్రజలకున్న పార్టీ వస్తుంది, కానీ దానికి ఒకరి మీద సౌకర్యం చెప్పుకోకుండా ముఖ్యపత్రాల పిల్లలు మాకు గ్రౌండ్ కావాలని అడుగుతున్నారు, స్కూల్ కావాలని అడుగుతున్నారు. స్కూల్ భవనం ఉంది, గ్రౌండ్ ఉంది, చనిపోతే శ్మశాన వాటికి లేదు, కానీ స్థలం ఉంది. కాబట్టి అన్నీ ఉన్నాయి. శ్మశాన వాటికి స్థలం ఉంది, ప్రమాణం కట్టే బిల్డింగ్ ఉంది, స్కూల్ బిల్డింగ్ ఉంది, కమ్యూనిటీ హాల్ ఉంది, గ్రౌండ్ ఉంది. దీని చక్కగా ఉండి ప్రజలు ఆడుకుంటారు బాగా. అందువల్ల ఇది నేను ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేసేదంటే అన్నీ ఉన్న తర్వాత దీన్ని సరి చేయలేకపోతాను. రెండవది ఏంటంటే కాపురం చేయాలంటే ఇది సౌకర్యం, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదు. ఆటో ఎప్పుడో వస్తుంది, అది ఆటో అంటే 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటారు, అంత శక్తి ఉండదు. రాత్రుల పగలు ప్రాబ్లం ఉంటుంది. అందులో బస్సు సౌకర్యం, తర్వాత శ్మశాన వాటిక, స్కూల్ గ్రౌండ్, స్కూలు ఇవన్నీ ఉంటే పిల్లలు బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే కాలనీ కాబట్టి తక్షణ చేయమని చెప్తున్నాం. ఒకవేళ ఆలస్యం అయితే ఈ పిల్లలందరూ తీసుకుని పోయి కలెక్టర్ ఆఫీస్లో పడుకోబడతాం. రాత్రి బాబులు అక్కడే అన్నది ఆడబడుతున్నారు పిల్లలంతా. ఆ విధంగా చేయాల్సి వస్తుంది. దానికి రానియకుండా జాగ్రత్త పడతాను ఆలోచిస్తుంది.